భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఆడి కృత్తిక 2024 జూలై 29వ తేదీ సోమవారం. ఈరోజు ఆడి కృత్తిక గురించి చెప్పుకుందాం. అలాగే స్వామివారి కటాక్షము అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. ఆడి కృత్తిక అనేది మురుగన్ సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడిన తమిళ పండుగ. ఇది తమిళ నెల ఆదిలో జరుపుకుంటారు. ఆడి అంటే ఆది. ఆషాఢ మాసంలో ఎక్కువగా స్కంద షష్ఠి, ఆడి కృత్తిక ఈ 2 పూజలు సుబ్రహ్మణ్య స్వామికి చేస్తారు. ఆయన పుట్టినరోజు కనుక చాలా ప్రసిద్ధిగా జరుపుతారు. అలాగే ఆది మాసంలో కృత్తికా నక్షత్రం రోజున ఆది కృత్తికై జరుపుకుంటారు. ఆది కృత్తికై, ఆది కృత్తిక, ఆడి కృత్తిక, ఆది కృత్తికై అని కూడా పలుకుతారు. కృత్తికా నక్షత్రంలో మురుగుడికి అనుకూలమైనది. మురుగుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మురుగుడిని ప్రార్థించడానికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజున 6 అరుపడై వీడు ఆలయాల్లో అలంకరించి మురుగస్వామికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. ఆది కృత్తికై 2024వ తేదీ, అలాగే జూలై 29వ తేదీ సోమవారం. కృత్తికై నక్షత్రం ప్రారంభం జూలై 29, కృత్తికై నక్షత్రం ప్రారంభం జూలై 29, 2024 ఉదయం 10:55 కృత్తికై నక్షత్రం ముగుస్తుంది. జూలై 30, 2024 ఉదయం 10:23 గంటలకు కృత్తికా నక్షత్రం ముగుస్తుంది. ఆది కృత్తికై కథ. పురాణాల ప్రకారం శివుని 3వ కన్ను నుండి 6 జ్వాలలు వెలువడ్డాయి. వీటిలో శర్వణ చెరువు వద్దకు తీసుకొచ్చారు. అక్కడ కార్తికై పెంగళుడు ఈ జ్వాలను పోషించడంతో 6 మంది శిశువులుగా రూపాంతరం చెందారు. చివరగా పార్వతీదేవి 6 శిశువులకు ఒక శరీరం మరియు 6 ముఖాలను ఇవ్వడానికి ఆలింగనం చేసుకుంది. అలా మురుగ భగవానుడు జన్మించాడు. కృత్తికా నక్షత్రం రోజుల్లో మురుగుడికి ప్రత్యేక పూజలు జరుపుతాయని పార్వతీదేవి కార్తికై పెంగాళన్ని ఆశీర్వదించింది. తిరుత్తని, తిరుచెందూరు, స్వామిమలై, పళని, పజదిక్పొలై మరియు తిరుప్పరంకుండ్రం అరుపడై వీడు మురుగు భగవానుడి 6 నివాసాలు. చాలా వేడుకలు నిర్వహించబడతాయి. ఈరోజు దేవాలయాల్లో ప్రత్యేక పూజతో పాటు హోమం కూడా నిర్వహిస్తారు. ఈ రోజున కొంతమంది భక్తులు ఉపవాసం ఉంటారు. భక్తులు మంత్రోచ్చరణతో రోజంతా గడుపుతారు. ఈ రోజున కావడి అట్టం అనే ప్రత్యేక నృత్యం కూడా చేస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండి, అలాగే ఈ రోజున ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా అధిక సంఖ్యలో చాలా ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే మనిషి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు, కష్టాలు తొలగిపోతాయి. ఈ రోజున పూజలు చేయడం ద్వారా జ్ఞానము మరియు ఆనందాన్ని పొందవచ్చు. ఈరోజు ఉపవాసం ఉండాలనుకునే భక్తులు తెల్లవారుజామున లేచి స్నానాలు చేసి పూజా కార్యక్రమాలు సిద్ధమవుతారు. స్వామికి పుష్పాలు, ప్రసాదాలు సమర్పిస్తారు. భక్తులు ఆలయాలను సందర్శించి స్వామిని ప్రార్థించనున్నారు. ఈరోజు మొత్తం వాతావరణం ఆనందము మరియు ఉల్లాసంగా ఉంటుంది. మురుగ భగవానుడు విశేష ఆశీర్వాదం పొందడానికి భక్తులు పూజలు మరియు మంత్రాలను పఠిస్తారు. ఈ రోజున మురుగ భగవానుని లేదా షణ్ముగుణ్ణి ప్రార్థించడం వలన ద్వారా ఎంతోమంది అన్ని అడ్డంకులు తొలగిస్తారని నమ్ముతారు. అలాగే షణ్ముఖుడు సుబ్రహ్మణ్య స్వామిని మనస వాచ కొలవడం వలన సకల పాపాలు హరించిపోతాయి. అలాగే స్వామి ఆనందంగా ఉన్న ఈ పర్వదినాల్లో మనం ఏది కోరినా మనకు నెరవేరుతాయి. ఆరోగ్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ, అలాగే
ఉద్యోగపరంగా కానీ సంతానపరంగా కానీ ఏ కోరిక కోరినా స్వామి కటాక్షం సంపూర్ణంగా ఇస్తాడు. ఆషాఢమాసము అంటే ఆ స్వామికి చాలా ఇష్టమైన రోజు ఆడి కృత్తిక రోజు ఉదయం నిద్ర లేవగానే ఉపవాసం చేసి స్వామివారిని ప్రార్థించడం వలన అష్టోత్తర శతనామావళి కానీ అలాగే స్వామివారి కరావలంబం కానీ చేయడం వలన అనేక పుణ్యము లభిస్తుంది. ఎన్నిసార్లు పఠిస్తారో సంతానం లేకుండా బాధపడేవారు స్వామిని ముడుపు కట్టుకొని సంతానం కోసం స్వామివారిని ప్రార్థించవచ్చు. అలాగే ఉద్యోగపరంగా ఆరోగ్యపరంగా చెవి ముక్కు గొంతు సమస్యలున్నా కూడా స్వామివారికి ప్రార్థన చేస్తారు. అలాగే ప్రతి నెలలో షష్ఠి కృత్తిక ఈ రెండు కూడా స్వామివారికి అమితమైన ఇష్టమైన రోజులు. ఓం స్కందాయ నమః, అలా మురుగాయ నమః, ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, ఏ నామమైనా పర్వాలేదు 108 సార్లు ఎన్నిసార్లు జపించినా కూడా ఆ జప ఫలం వలన మనం లోపలుండే చెడు లక్షణాలు కూడా ధ్వంసమైపోతాయి. మంచి మార్గము చూపించబడతాడు భగవంతుడు. అలాంటి దైవమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మంచి మార్గదర్శకుడు. అలాగే కోరిన కోరికలు సఫలీకృతం చేస్తాడు. పిల్లలకి ఆరోగ్యపరంగా బాల అరిష్టాలను కూడా పోగొడతాడు. నవగ్రహ దోషాలు కూడా స్వామివారి సన్నిధికి వెళ్ళి దండం పెట్టుకోవడం వలన నవగ్రహ దోషాలు కూడా పోతాయి. స్వామివారి అభిషేకం అంత పుణ్యము. ఆ కనులారా స్వామివారి అభిషేకం చూడడం వలన వాళ్ళకుండే గ్రహ బాధలు పోయి ఆరోగ్యవంతులయ్యి సమస్యలన్నీ తీరిపోతాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి కొలవడం వలన చాలా చాలా ఉన్నతమైన ఫలితం ఉంటుంది. అలాగే పిల్లలు లేని వాళ్ళైనా ఉద్యోగం లేని వాళ్ళైనా ఎవరైనా కూడా స్వామివారికి ముడుపు కట్టి తిరుత్తని కానీ ఎక్కడైనా ఒక మంచి పుణ్యక్షేత్రంలో 6 పుణ్యక్షేత్రాలు స్వామి ఉన్నాయి. 6 పుణ్యక్షేత్రాల్లో ఎప్పుడైనా కూడా తలనీలాలు ఇచ్చి స్వామివారికి ముడుపు సమర్పించి స్వామి మీ కోరిక నెరవేరిన తర్వాత స్వామివారికి ముడుపు సమర్పించండి. అలాగే ఎవరైనా పిల్లలు కలగాలి అనుకున్న వాళ్ళు 7 వారాలు స్వామివారికి అభిషేకం చేయించుకొని ప్రతి వారము లాస్ట్ వారము 7వ వారం కంప్లీట్ అయిన తర్వాత శివాలయంకి వెళ్ళి అభిషేకం చేయించుకొని ఆ తర్వాత స్వామివారికి ఎవరికైనా కూడా పొట్లకాయలు దానం ఇవ్వండి. అలా ఇవ్వడం వలన నాగదోషం ఉన్నా కూడా పోతుంది. కళ్యాణం జరగని వాళ్ళకి కళ్యాణం జరుగుతుంది. ఎన్ని సకల కార్యక్రమాలు అన్నీ కూడా భగవంతుని కృప వలనే జరుగుతాయి. అందుకే సుబ్రహ్మణ్య స్వామికి మనసా వాచా కర్మన పూజించండి, ధరించండి. సకల అభిష్టాలు నెరవేర్చే స్వామి మన ఇంటి దైవము శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కరిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.